కానీ ఇలాంటి రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా 11 లక్షల క్యూసెక్కులకు చేరడము, దానివల్ల ప్రజలందరూ అతలాకుతలమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో శ్రీశైలం నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం దిగువకు 8 లక్షల క్యూసెక్కులు 2021లో కిందికి వదలడం జరిగింది. దిగువ పులిచింతల్లోకి మూసీ నది నుంచి 1,50,000 క్యూసెక్కులు రావడం జరిగింది. మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీలోకి 3,50,000 క్యూసెక్కులు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయరు, నాగార్జున సాగర్ రిజర్వాయరు, పులిచింతల రిజర్వాయరు, వీటి అన్నిటిలో కూడా ముందు నుంచే ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో, వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో, ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము, పులిచింతల, నాగార్జున సాగర్ డ్యాములను నీళ్లను తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన డెవాస్టేషన్ కు రాకుండా కేవలం 8 లక్షలు 9 లక్షల క్యూసెక్కులు మాత్రమే నీళ్లు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ ను క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరికి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, రిలీఫ్ క్యాంపులు లేవు, రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు. పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ క్యాడర్ ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తా ఉంది. సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ, కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు. ఈ రోజు నుంచి కాదు 2 రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీళ్ళు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం అనేది పలికితే జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. ఎందుకు లేరు అని అంటే కారణం, జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది, జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది. ఈ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరద వచ్చినా, ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగాం. తుఫాన్ వచ్చినప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాళ్ళు, నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత నేనే వస్తాను, వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు, కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడూ వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాడిని. చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం రోజుల తర్వాత నేను పోయేసరికి వాలంటీర్ సైన్యం అక్కడ ముందే ఉండేది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి గడపకు వెళ్ళేది. ప్రతి గడపకు వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడు విధంగా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు సహాయం కూడా, ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. అటువంటి కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం, వాలంటీర్ వ్యవస్థను ముందు పెట్టింది మనం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించగలిగాము. రిలీఫ్ క్యాంపులు తుఫాను వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటయ్యేటివి. ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము. రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా
రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగేది. అప్పటికి ఇప్పటికి తేడా గమనించండి. చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు, నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు. బాధితుల దగ్గర మీరు కూడా బైక్ పెడతా ఉన్నారు. బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు. ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారనంటే తెలియదు సార్, తెలియదన్నా, ఇక్కడ నుంచి పోవాలి మా బంధువుల ఇళ్ళకు పోవాలనే మాట చెప్తా ఉన్నారు. కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము, రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది, రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్న మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క బాధితుడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా. మీరే విన్నారు, మీరే చూశారు. ఆ బాధితుడు నేను అడిగా, ఈ 2 రోజుల నుంచి కనీసం మీకేమైనా సహాయం అందిందా అని చెప్పి, కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చినాడా అని చెప్పి అడిగా. ఇంటికి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్, డబ్బులు కదా దేవుడు ఎరుగు అని చెప్పి మాటలు వినిపించారు. మీరంతా కూడా విన్నారు. గత ప్రభుత్వం తప్పుల వల్ల